అండర్-19 మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో 82 పరుగులకే సౌత్ ఆఫ్రికా ఆల్అవుట్. కొనసాగుతున్న టీమిండియా బ్యాటింగ్ అదరగొడుతున్న భారత మహిళలు. సీఈఓ నీలం సాహ్నిని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వినతి. 16 మంది ఎంపీలున్న టీడీపీ నిధులు సాధించడంలో విఫలమైంది. కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని బొత్స సత్యనారాయణ ఫైర్. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మైనారిటీ నేత కరీముల్లాకి అవకాశం కల్పించామన్న మాజీ మంత్రి కాకాణి. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటిపై జనసేన నేత దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేసిన అంబటి రాంబాబు. ముద్రగడ పద్మనాభం ఇంటిపై జనసేన నేత దాడిని ఖండించిన కురసాల కన్నబాబు, ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరించిన దేవినేని అవినాష్, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని మండిపాటు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన అధిష్టానం, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరిక. న్యూజివీడులో ప్రలోభాలకు తెరతీస్తున్న టీడీపీ, మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు కుట్రలు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు గాలం వేసేందుకు యత్నం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన, భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని వేమ్నూరు పిఎస్ వద్ద ఉద్రిక్తత, పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి బీఆర్ఎస్ నేతల ఆందోళన, ముందస్తు అరెస్టులపై ఆగ్రహం. నేను ఎవరితోనూ భేటీ కాలేదు, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారన్న నాయని రాజేందర్ రెడ్డి. తిరుపతి తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న న్యాయ విచారణకు హాజరైన టీటీడీ ఈవో శ్యామలరావు. సూర్యాపేట జిల్లా ఉండ్రుగొండలో అఘోరి హల్చల్, కత్తితో తన ఫోటోలు తీసిన వారిని వెంబడించిన అఘోరి. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు, దర్శనానికి 3 గంటల సమయం. తిరుపతి వేదిక్ యూనివర్సిటీ వద్ద మరోసారి చిరుత కలకలం, నిన్న కుక్కను వేటాడిన చిరుత, ఆందోళనలో విద్యార్థులు, సిబ్బంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చంతపల్లి శివార్లో చిరుత సంచారం, చిరుత కాలిముద్రలు సేకరించిన అధికారులు, ఆందోళనలో గ్రామస్తులు. సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి ఆలయంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తరలివచ్చిన భక్తులు. ఢిల్లీలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల హీట్, ఆర్కేపురంలో బీజేపీ భారీ బహిరంగ సభ, పాల్గొన్న ప్రధాని. చెన్నైలోని టీవీకే కార్యాలయానికి ఆ పార్టీ అధినేత విజయ్, పెరియార్, కమరాజర్, బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ. ట్రంప్ నిర్ణయంపై కెనడా, మెక్సికో ప్రతీకార చర్యలు, అమెరికా దిగుమతులపై 25% సుంకాలు విధిస్తున్నట్లుగా వెల్లడి. సుంకాలు విధిస్తామన్న ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన చైనా, ప్రపంచ వాణిజ్య సంస్థల్లో సవాల్ చేస్తామని వెల్లడి.